We've been in the store, we've been watching for at least 4 hours. She's taken a ton of merchandise, different kinds. We're getting a total right now for you. It'll be well over 500, I'm sure. No, it will be more. You're right. Yeah. Listen, I don't want to get into any trouble. Yeah, it's too late for that, girl. షాప్ లిఫ్టింగ్ మళ్ళీ ఇంకొక కొత్త కేసు వెలుగులోకి వచ్చిందండి. మన పరువు రకరకాలుగా పోతుంది. ఆల్రెడీ మన తెలుగు కుర్రోడ్ని రీసెంట్ గా షాప్ లిఫ్టింగ్ కేసులో ఏది కళ్ళజోడు దొంగతనం చేస్తున్నాడు అన్న కేసులో ఆ వీడియో కూడా పబ్లిక్ గా రిలీజ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక బాడీ క్యామ్ ఫుటేజ్ వీడియో చక్కగా పబ్లిక్ లో పెట్టారు, ఇంక్లూడింగ్ ఎవరు ఏంటి అనేది. సో షాప్ లిఫ్టింగ్ నిజంగా అసలు ఇది అమెరికా వెళ్ళి మన పరువు తీసుకోవటం, అమెరికానే కాదు ఇట్లాంటి షాప్ లిఫ్టింగ్ చాలా చోట్ల జరుగుతాయి, వేరే వేరే కంట్రీస్ లో కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ ఎట్ ప్రెసెంట్ అమెరికాలో బీభత్సంగా టార్గెట్ చేశారండి ఇమిగ్రేషన్ ని. సో దాంట్లో అయితే డౌట్ లేదు. బట్ అదొకటి పక్కన పెడితే, ఇమిగ్రేషన్ ని టార్గెట్ చేశారనేది పక్కన పెడితే, మనం చేసేది తప్ప కాదా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు జస్ట్ నిన్న రీసెంట్ గా యుఎస్ ఎంబసీ ఇన్ ఇండియా మళ్ళీ ఫ్రెష్ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఆల్రెడీ కరెక్ట్ గా ఇది 2-3-4 months బ్యాక్ ఒకసారి కూడా సేమ్ ఇదే ఎక్స్పోస్ట్ లో వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఏంటి అంటే మన ఇండియాకి సంబంధించిన ఒక లేడీ ఓకే ఇలియన్స్ టార్గెట్ స్టోర్ లో $1,000 అంటే అరౌండ్ 1.1 lakh వర్త్ ఆఫ్ గూడ్స్ దొంగతనం చేయడానికి ప్రయత్నం చేసింది.